Jingle bell, jingle all the way. Na na na, it's the right na na na. Hey, jingle bell. Hello everyone, welcome to Toda Namaka channel. This is Sindhura and ivala mana guest వచ్చేసి ధరణి ప్రియా. నన్ను గెస్ట్ లెక్క పిలిచినావా? అంటే లేదు నేను హోస్ట్, మేము గోస్ట్ లా ఇక్కడ. ఓకే, if you want host it is okay. So yes, so ఇవాల్టి సెగ్మెంట్ వచ్చేసి DIY చేయబోతున్నాము. DIY is do it yourself అన్నమాట. ఎందుకు ఏం DIY ఏంటి మన ధరణి ప్రియా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో బేసికలీ మనకి ఇప్పుడు క్రిస్మస్ దగ్గరికి వచ్చేసింది. సో ఇంట్లో మనం ఇప్పుడు కరోనా వల్ల బయటికి వెళ్ళలేము, అలానే ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకోవాలి, బయట పార్టీస్ లేవు. ఎట్లా కుదరదు అంటే పార్టీస్ No comments. No comments. no personal talks. We are on the screen. సో ఇంట్లో మనం ఇప్పుడు క్రిస్మస్ ట్రీ తయారు చేయబోతున్నాము. సో మనకి Yes, ఇవాళ కావాల్సిన మనకి ధరణి ప్రియా క్రిస్మస్ ట్రీ ఎలా తయారు చేయాలో చూపించబోతుంది అనమాట. లేదు సింధూర తయారు చేస్తుంది, దానికి సామాన్లు అందిస్తున్నా నేను అంతే. లేదు సో యా ఇవాళ మనం క్రిస్మస్ ట్రీ వచ్చేసి కార్డ్బోర్డ్ క్రిస్మస్ ట్రీ కార్డ్బోర్డ్ క్రిస్మస్ ట్రీ తయారు చేస్తున్నాం. ఓ యా మెయిన్ పార్ట్ ఇదిగో ఇది లేకపోతే అసలు మనము ఆ ఫీల్ రాదబ్బా మనకి. చలో సో ఇప్పుడు మనం కార్డ్బోర్డ్ క్రిస్మస్ ట్రీ తయారు చేద్దాము. ఫస్ట్ కార్డ్బోర్డ్ క్రిస్మస్ ట్రీ ఎలా తయారు చేయాలి ఏంటి అనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను. సో నేను ముందుగా ఈ కార్డ్బోర్డ్ ఉంది కదా, ఈ కార్డ్బోర్డ్ తో నేను రౌండ్ గా ఇలా చేసుకున్నాను అనమాట. మంచిగా ఇలా చిన్నది ఇది డిఫరెంట్ సైజెస్ లో చేసుకున్నాను. డయామీటర్ కొంచెం పెంచుతూ వెళ్ళింది. ఎస్ డయామీటర్ పెంచుకుంటూ పిరమిడ్ షేప్ లో రావాలి కాబట్టి అలా చేస్తున్నాను. అండ్ ఇది ఆల్రెడీ చేసేసి ఇది పెట్టేస్తాను అనమాట. సో ఇది మళ్ళీ ఎలా తయారు చేయాలి ఏంటి అనేది మీకు చూపిస్తాను. సో ఫస్ట్ కార్డ్బోర్డ్ పేపర్ తీసుకుందాం. ఇది లాస్ట్ ఏదైతే ఉందో లాస్ట్ది పెన్సిల్, లాస్ట్ కార్డ్బోర్డ్ ఉంది కదా, సేమ్ ఇదే కార్డ్బోర్డ్ ఇంకోసారి గీద్దాం. ఓకే అండ్ ఒకవేళ ఇట్లా రౌండ్ ఎట్లా గీయాలంటే మా ఇంట్లో ప్లేట్లు ఉంటాయి కదా, ఒక్కొక్క సైజ్ ప్లేట్ తీసుకొని ప్లేట్ ని పెట్టాలి, కార్డ్బోర్డ్ మీద గీస్తే ఇంకా రౌండ్ గా మంచిగా వస్తుందా? ఎస్ దాంతో కూడా గీసుకోవచ్చు మంచిగా. ఆ పెద్ద రౌండ్ గీసినాక ఆ చిన్న రౌండ్ కోసం దానికంటే కొంచెం చిన్న ప్లేట్ తీసుకొని దాంట్లో పడినే గీయండి. దాని తర్వాత అట్లా కట్ చేసుకొని దాని మొత్తం సో సింపుల్ గా ఇది ఫాలో అంతే, దాని గురించి ఏం లేదు. కమాన్ దాన్ని ఇది చేస్తావా? దా ఇది ఇక్కడ రౌండ్ ఉంది కదా, ఇదంతా కట్ చేయండి నీట్గా. సో ఇదంతా నీట్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అయినా కార్డ్బోర్డ్ పేపర్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి కొంచెం టఫ్ ఉంటుంది, బట్ టఫ్ కాదు బలం కావాలి, దానికి బలం లేదు, నాకు బలం ఇచ్చింది. బలం లేదా ఇవన్నీ నేనే చేశానే. కట్ చేస్తూ డ్రెస్ కిందకి వచ్చింది అనుకో. సో ఇలా నీట్గా కట్ చేసుకోండి. ఇది నీట్గా లేదు బట్ స్టిల్ మేనేజ్. యా యాక్చువల్లీ దీని 4 పీసెస్ అట్లా ఇట్లా ఇట్ ఇస్ వెరీ కష్టం పని. ఇంత పెద్ద కార్డ్బోర్డ్ కష్టం ఫైవ్ పని. నో ఐ డోంట్ వాంట్ టు బి నోటిఫై కష్టం పని. అది సింధు యూజ్ చేస్తూనే ఉంటదిగా. కస్టమ్ ఫై జస్టిఫై గెల్కిఫై అది మన పాప ఇప్పుడు అది కూడా ఎవరిని చేద్దామే చేస్తుంది. ఓకే సో ఈ కార్డ్బోర్డ్స్ ఇలా రెండు ఈక్వల్గా ఇలా తీసుకున్నాం కదా, సో ఈ రెండు మనము అతికిచ్చేద్దాం ఫస్ట్. ఓకే ధరణికి ఎందుకు పని చెప్పు, ఖాళీ కూర్చో. కమాన్ కావాలా? అంతేగా. పేపర్ ఇది ఏం లేదు, ఇది ఆల్రెడీ చేశాను కాబట్టి ఆ టైప్ లోనే కొంచెం డిఫరెంట్ షేప్స్ లో ఐ మీన్ డిఫరెంట్ డైమెన్షన్స్ లో మీరు కట్ చేసుకోండి. అండ్ దీన్ని కూడా అక్క పెట్టేద్దాం. ఎందుకు అంటే కింద బేస్ మనకి స్ట్రాంగ్ గా ఉండాలి నిలబడడానికి. ఫర్ దాట్ రీజన్ A for Anusha, D for Dharnipriya, S for Sindhuru, and that is 8 years, which is 80s. మన పరువు మనమే తీసుకుంటాం. ఓకే ఇప్పుడు ఈ రెండింటిని నీట్గా ఇలా అక్క పెట్టేద్దాము. పర్ఫెక్ట్ గా అయితే మాకు రాలేదు, మీకు పర్ఫెక్ట్ గా మీరు చేసుకోవచ్చు. ఆ పర్ఫెక్షన్ రావాలంటే ప్లేట్లో తీసుకోండి, కట్ చేయండి. ఎస్
సో ఇప్పుడు బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఇది పైన కట్ చేసేస్తాను, ఎక్సెస్ బయట పడింది. ఇది అయిపోయింది కదా. ఇది అయిపోయాక ఓకే, సో ఇప్పుడు మనం ఈ కార్డ్బోర్డ్స్ని రెండు పైన కింద మనం అతికి పెట్టేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం ఏంటి గ్రీన్ చార్ట్ ఏదైతే ఉందో గ్రీన్ చార్ట్ కూడా తీసుకొని సేమ్ ఇదే ఇదే సైజులో మనము పెన్సిల్తో మార్క్ చేసుకొని కట్ చేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు దీన్ని సేమ్ ఇదే దాంట్లో కట్ చేసేది. నీకు ఈజీ కట్ అయ్యి శిశురాలు అంట. అది రౌండ్ కట్ చేయమంటే గుడ్డు కట్ చేసింది అనుకో, గుడ్డు షేప్లో. ఇట్ ఓకే కాదు, ఇట్స్ ఓకే. అది చూసి అంత కాన్సన్ట్రేషన్తో కట్ చేస్తుంది, ఎక్స్ప్రెషన్స్. దాన్ని ఇప్పుడు ఏం చేస్తున్నాను అన్న? కటింగ్ ఎట్లా చేస్తున్నాను? కటింగ్ చేయడం మనకు అలవాటే, ఇట్లా చేస్తున్నా. అంటే నాకు జేబులు కట్ చేయడం అలవాటు ఉండే. మోహిత్ గారు, జాగ్రత్త. మోహిత్ గారు ఇది విన్నారా? ఆబ్వియస్లీ ఆయన కాబట్టి భరిస్తాడు. సో మనం గ్రీన్ ఎందుకు అంటే క్రిస్మస్ ట్రీ మనం గ్రీన్ కలర్లోనే ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ గ్రీన్ తీసుకుంటాం కాబట్టి ట్రీ గ్రీన్ కలర్లోనే ఉంటుంది. అండ్ దిస్ ఇస్ బడ్జెట్ ఫ్రెండ్లీ టూ. ఎస్, ఇది ఇంట్లో ఉన్న దాంతోనే మంచిగా ఫ్రీగా చేసేసుకోవచ్చు మనం, ఎక్కువ పెట్టకుండా. కానీ పిల్లలకి మంచి ఇంట్రెస్టింగ్ ఉంటాయి. సో చూసారు కదా, ఇది మనము ఈ టైప్లో కట్ చేసేసుకుందాం. ఇప్పుడు దీనికి మనం అక్కి పెట్టుకుందాం. చల్ కమాన్. ఇప్పుడు జిలేబీ భాయి, జిలేబీ భాయి, నో సాంగ్స్. జిలేబీ 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 పెట్టి ఇది పెట్టేసుకుందాం మనం. పాడచ్చు, సింగింగ్ చేయొచ్చులే. జలేబీ బాయి, You want jalebi? Yeah, thank The you. white white jalebi you want? Yes. The Fevicol jalebi? You need Fevicol Yes. jalebi? No. నోరు తెరవకుండా అయిపోతుంది. మళ్ళీ నేను ఒక మూవీలో ఉంటుంది కదా అంతే ఇంకా. చాలు 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 చాలు. నిజంగా ఫెవికాల్ ఇంత బాగా. దీన్ని ఇలా మనం 2 sides-గా అక్క పెట్టేసుకున్నాం. సో ఇప్పుడు మనకి ఏంటి అంటే ఇది క్రిస్మస్ ట్రీ, ఇది చార్ట్స్ అయితే రెడీ అయిపోయాయి. అండ్ ఇప్పుడు మనము అది అందుకో బ్రౌన్ కలర్వి. సో దీనికి స్టాండ్స్ రెడీ చేసుకుందాం. స్టాండ్స్ ఎలా చేసుకోవాలి అంటే ఇంట్లో మనకి యూజ్ అండ్ త్రో వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా. ఎస్, సో ఇందులో ఆల్రెడీ సగం కట్ చేసుకొని ఇదిగోండి ఇలా చేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని కూడా ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తా. కత్తి కత్తి ఉంది కదా, కత్తందుకో జానికి. కత్తందుకు రజానకి భలే అందిస్తున్నావు రజానకి మాకు నువ్వు. ఓకే, బీ కేర్ఫుల్. ప్రియాకి కట్ చేయడం బాగా అలవాటు కదా, ఇవ్వు ఎలా చూస్తుందో చూడు. అది పొట్టు తీయడం కానీ చేతితో టమాటాలు ఎప్పుడు కట్ చేస్తాం కదా, కత్తి పెట్టి లేకుండా అట్లా కట్ చేస్తుంది. అలవాటు. ఇది కుచ్చుకుంటుంది, కొంచెం జాగ్రత్త. ఎక్కడ పడితే అక్కడ పెట్టకండి, కూర్చునే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. అంటే ఇట్లాంటి వాళ్ళు ఇట్లాంటి ప్లేసెస్ కింద పడేస్తారండి. కొంచెం ఇంకా జాగ్రత్తగా ఉండాలండి. సరే సరేలేండి, నేను ఎన్నో అనుకుంటాం, అన్నీ అవుతాయి, ఎడిటింగ్లో పోతాయి. ఎడిటింగ్ ఇది తీయట్లేదు నేను, ఇది స్పెషల్ ఎపిసోడ్, ఇది ఏది కట్ చేయట్లేదు నేను. ఐ షుడ్ టాక్ కేర్ఫుల్లీ. నా వాయిస్ విని అక్కడ జనాలు చచ్చిపోతారు బేసిక్గా. Your voice is very famous, Anusha. What are you talking, huh? ఇది ఎట్లా కింది లోపల అక్క పెట్టించా. As Sindhu is there, right, to fear. Okay, so this సింధు ఉండగా ఎందుకు దండగా? పొగళ్ళే తిట్టావు. సింధు ఉండగా ఎందుకు ఆ దండగా అంట. ఏం దండగా? సింధు ఉండగా రైటింగ్ సెట్ అయింది అనుకున్నా కానీ ఈ రకంగా ఎందుకు అనుకోలేదు. ఆగు. సర్లే ఏదో పెట్టి చెప్తున్నావు కదా, మళ్ళీ మళ్ళీ పెడతావా?
ఎందుకే ఆలోచించడం ఎందుకు దండగా? అబ్బా సింధు ఉండగా ఆలోచించడం ఎందుకు దండగా? సరే వదిలేండి కానీ ఎన్నో అనుకుంటాం అన్ని వస్తాయా? ఇప్పుడు మనము ఇది ఉంది కదా, ఇది చేసేసుకున్నాం కదా, సరిగ్గా రాకపోతే నువ్వు కొద్దిగా షేప్ చేసేది దీన్ని. బేసిక్గా మెడలో వేసుకుంటే సింధునే క్రిస్మస్ ట్రీ లాగా ఉంది, దానికి లైట్ లేసి కూర్చోబెడదామా? యాక్చువల్లీ రెడ్ క్రిస్మస్ ట్రీ. డర్టీ ఫెలోస్ చూసావా, చెర్రీ రెడ్ వేసుకొచ్చా, నా ఫేవరెట్ కలర్. జింగ్ జింగ్ ఏ జింగ్ 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 సరే నువ్వు ఉన్నదంతా వదిలే వదిలే వదిలే, ఏదో పెట్టిపోతే పొద్దుతో మేనేజ్ చేద్దాం మనం. సో దీన్ని ఇది ఉంటుంది, మీరు ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా యూజ్ అండ్ త్రోవి, వాటితో చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ యూ కెన్ ఆల్సో డూ ఇట్ విత్ మీకు టాయిలెట్ రోల్స్ ఉంటాయి కదా, రోల్స్. సో దాని మధ్యలో ఐ మీన్ టిష్యూ అయిపోయాక రోల్స్ మిగులుతాయి కదా, ఈవెన్ దాంతో కూడా మీరు నీట్గా చేసుకోవచ్చు. దాంతో చేసుకుంటే ఇంకా యూ కెన్ యూస్ కార్డ్బోర్డ్ ఆల్సో, బట్ కార్డ్బోర్డ్ ఇస్ బెట్ టైట్ టు లైక్ స్టిక్. నో స్టిక్ చేయడానికి కొద్దిగా టైం పడుతుంది. సో ఈజీగా అయిపోవడం మటుకు ఇది లైక్ టాయిలెట్ రోల్స్ కార్డ్బోర్డ్ టైప్స్ ఉంటుంది కదా, అదే ఒకటి. వాటర్ బాటిల్స్ అండ్ ఇంకా మీకు ఏమైనా కొత్త ఐడియాస్ వస్తే కిచెన్ లో దొరుకుతాయి. సో దీన్ని మనము ఇలా తయారు చేసుకున్నాం. ఇప్పుడు చూడుందా, ఓకే. ఇప్పుడు దీన్ని మనం ఇలా రోల్ చేసుకొని ఫస్ట్ సీజర్ కట్ చేసుకుందాం. జిలేబీ బాని We wish you a Merry Christmas. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas. Na 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 na. బేసిక్గా అంతా లైన్ రాదు దానికి. Jingle bell, jingle bell, jingle all the way. Na 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 na. Oh my God, it's too fun. హ్యాపీ క్రిస్మస్ అని చెప్పండి. హ్యాపీ క్రిస్మస్. We wish you a Merry Christmas by making a Christmas tree. ఎస్, ఇది ఇలా పెట్టేసుకొని ఇక్కడ కూడా మనం అతికిచ్చేద్దాం. మనము హాట్ గ్లూతో ఏంటి అంటే, హాట్ గ్లూ మీకు జల్దీ అతుక్కుపోద్ది అనమాట, అందుకని హాట్ గ్లూ పెట్టుకుంటున్నాము. ఎస్, ఫెవికాల్ కూడా అతుక్కుపోతుంది. మీకు ఒకవేళ టైం ఉంది రేపు చేద్దాము, ఈ రోజు నైట్ చేసేసుకుందాం అంటే యూ కెన్ ప్రిపేర్ బై యూజింగ్ ది ఫెవికాల్. వేడి అన్నం మెతుకులు కూడా అతుకుతాయి. యాక్చువల్లీ నేను ఇప్పుడు అదే చెప్దాం అనుకున్నా. సో వేడి వేడి అన్నం మెతుకులతో కూడా పెట్టచ్చు. సో ఇంత ఈజీగా అయిపోతుంది అనమాట. ఇది చేసుకున్నాక ఇప్పుడు దీన్ని కట్ చేసుకున్నాం. గమ్ దీన్ని మనం నీట్గా jingle bell, jingle all the way. Na 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 na, maku padai kuraku. ఓకే, సో దీన్ని మనం ఇలా ఫోల్డ్ చేసుకున్నాం. ఇంకో రెండోది చెప్పాలా? ఇలా ఫోల్డ్ చేసేసుకున్నాం దీన్ని. సో ఇలా మనకి 4 స్టాండ్స్ రెడీ అయిపోయాయి. సో ఇప్పుడు మనం డిఫరెంట్ సైజెస్ లో చేసినామా? అంటే నేను ఒక చిన్న బాటిల్ ఒకటి పెద్ద బాటిల్ యూజ్ చేశాను కాబట్టి ఒక చిన్నగా వచ్చింది. బట్ మనకి ఎండ్ ఆఫ్ ద డే స్టాండ్ బేస్ మనకి కరెక్ట్గా ఉంటే సరిపోతుంది, ఎలా అయినా చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు మనము ఏమి చేయాలి అంటే దీనికి కింద దీన్ని అతుకు పెట్టుకుందాం. ఓకే, సో అతుకు పెట్టుకోవాలంటే మనకి దీంతోనే అవసరం సెంటర్. ఎస్, ఫస్ట్ పెన్సిల్ మార్క్ చేసుకుంటే అయిపోతుంది. ఇది ఉందా, ఇది పెట్టుకొని ఫస్ట్ కింద ఇది సెంటర్. ఐ థింక్ సో. ఓకే, అందుకే స్కూల్కి వెళ్ళమనేది. హలో, స్కూల్కి వెళ్ళాక బట్టి ఇవన్నీ నేర్చుకున్నాను. ఇప్పుడు నిజంగా చూడు, కెమెరా చూసి చెప్పు. 10th క్లాస్ ఎన్ని ఇయర్స్? 10th క్లాస్ హలో, నేను ఏదైనా 1 ఇయర్ ఏదో 2 చేయను. అది తెలిసిన పేషెన్స్ ఎక్కువ ఉండదని పక్కన ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఇక్కడ అక్క పెట్టేసుకుందాం. సో ఒక 2 minutes వదిలేస్తే సరే. 2 minutes లో కాదు యాక్చువల్లీ ఇంకో ఇట్లా బేస్ రెడీ అయిపోతుంది మనకి. ఇలా బేస్ రెడీ అయిపోయాక నెక్స్ట్ బేస్ చేసుకుందాం. నెక్స్ట్ బేస్ ఇస్ హియర్. సో దీని ఇది చిన్నదానికి పెడతాం. పైన కార్డ్బోర్డ్ చిన్నది దానికి అయితే ఇది ఇక్కడ పెడదాం. ఓకే, అది చూడు సెంటర్. ఓకేనా?
వేసి కూర్చున్నారు బిల్డింగ్ ప్లాన్ చేసినట్టు. సివిల్ అయినా సర్కిల్ రావట్లేదా నీకు? ఉత్తే మూవీకి వేసావు అనుకుంటా సర్కిల్, దాని నుంచి వేయలేనట్టున్నావు. సో దీనికి కూడా మనం ఇలా అక్క పెట్టేసుకుందాం. ఇవన్నీ పైన కూడా అక్క పెట్టేద్దాం, ఎందుకంటే కింద ఇదిగో యాక్చువల్లీ ఇప్పుడు క్లియర్ అక్కడ పెట్టాలి. క్రిస్మస్ ఆటం కాకుండా క్రిస్మస్ అర్థం చేస్తున్నట్టుంది మీరు. అంటే గోల్ పవర్ అన్నమాట నేను. అంటే బేసికలీ అప్పుడెప్పుడో చిన్నప్పుడు అప్పట్లో నాన్నగారు స్కూల్లో ఉన్నప్పుడు అట్లా బుక్కులు చదవండి అంటే మేము మీరు జీవితాన్ని చదివారా? యా, జీవితాన్ని చదవగానే ఇక్కడ ఉన్నాం. ఎక్కడండి? ఓకే, ఇంకొకటి అయిపోయింది. నెక్స్ట్ బేస్ ప్రిపేర్ చేద్దాము. సింధు బేస్ బాగా వస్తుంది. బేబీ को बेस पसंद है. इनको बेस इस्ताना. बेस पसंद है. డించిక డించిక అని సౌత్ ఇండియన్ మ్యూజిక్ అది. ఓకే, ఇక్కడ వేసేసుకున్నాము. ఇక్కడ కూడా కట్ చేసేస్తాను. మోహిత్ గారు ఉండాల్సింది నా పక్కన హెల్పింగ్ కి. పూణే పంపించు. అరే बेबी को बेस पसंद है डिंचिक डिंचिक अत ఊగట్లేదు. బేబీ को बेस पसंद है డించిక్. ఏదైనా మనకి పండగే. అంటే ఏ పండగైనా మన పండగే. వినాయక చవితి అప్పుడు వినాయకుడి గుడిలో పెడుతున్నారమ్మా పాటలు. సో ఎవ్రీథింగ్ ఇస్ పార్టీ. ఓకే, మన టైం లాస్ట్ అయిపోయా. సో పైన కింద రెండు రకాలుగా అతకబెట్టాలి మనము. అండ్ మనకి హాట్ గ్లూ అయితేనే కరెక్ట్గా అండ్ ఇమ్మీడియట్గా అతుక్కునేస్తుంది. అంటే ఏదైనా కానీ హాట్గా సంథింగ్ ఇది మైదాతో కూడా ఏదో చేస్తారు కదా, ఏంటది మైదానేనా? కార్న్ ఫ్లోర్ తో, కార్న్ ఫ్లోర్ తో కూడా చేసుకోవచ్చు. కార్న్ ఫ్లోర్ లో కొంచెం వాటర్ కలిపితే అది గమ్లాగా అవుతుంది. అది వేడన్నం ఏదైనా వేడిగా. ఎస్, వేడన్నం కంటే కార్న్ ఫ్లోర్ బెస్ట్ యాక్చువల్గా. అది ఇది ఒకటి అతకబెట్టేసాము. ఇప్పుడు లాస్ట్ వన్, ఈ రెండు కూడా అతకబెట్టేసాము. పెన్సిల్ ఇక్కడ దీని పైన కూడా ఇట్లా కూడా ఉంటుంది కదా, అది కూడా ఉందా? అది మనం చేద్దాం ఇప్పుడు. చేయొచ్చు, అలా కూడా చేయొచ్చు. కానీ మనము నేను ఏమనుకుంటున్నా అంటే ఇది ఉందా, ఇది ఇలా చేసి దీన్ని నీట్గా కట్ చేసి పైన పెడదాం అనుకుంటున్నాం. అది ఈజీ కదా దీనికన్నా. సరే, ఇది మనం జల్దీ పెట్టుకొని జల్దీ పెట్టేసుకోవాలి, లేకపోతే అప్లై చేసుకొని జల్దీ పెట్టుకోకపోతే ఎండిపోతుంది. ఎండిపోయి అతుక్కోదు ప్రాపర్గా. ఫెవిక్విక్ లాగా. పర్ఫెక్ట్. సో ఇలా మనము మీకు ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు. మేమైతే ఇంకో ఇలా 4 చేసుకున్నాము. మీకు ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ మోర్, ఇంకా మీకు హైట్ మంచిగా కావాలి అంటే ఇంకా బాగా చేసుకోవచ్చు అనమాట మీరు. సో ప్రస్తుతానికి ఇది ఇలా ప్రిపేర్ చేసుకున్నాము. ఇక్కడ మంచిగా మనకి ఏంటి అంటే కోన్ షేప్లో రావడానికి మనం దీంతో పాటు చేసుకుందాం. ఓకే, దీని లాస్ట్ కార్నర్ ఉంది కదా, విల్ టేక్ దిస్ లైక్ దిస్. ఐ థింక్ యూ కెన్ యూజ్ దట్ కూడా. అది చేస్తే కొంచెం గట్టిగా ఉంటుంది. అది కాబోట్ అది చేసి ఇది చాలా. అయినా ఇది మన దీనిపైన ఏం పెట్టాం కాబట్టి ఇది ఓకే. అక్క పెట్టేసుకున్నాక ఇది ఏదైతే ఉందో మనం ఈక్వల్ షేప్లో మనము కట్ చేసుకుందాం అన్నమాట. సేమ్ ఒకటే స్ట్రైట్గా ఒకటి కట్ చేసేద్దాం, ఒకటి షేప్లో వచ్చేలాగా. ప్రియా, నాకు కూడా పని ఇవ్వండి, నిద్ర వస్తుంది అన్నట్టు కూర్చొని. ఎక్స్ప్రెషన్ ఏంటి ప్రియా? ఇలా పెట్టేసుకొని దీన్ని కూడా ఇలా మంచిగా నీట్గా ఇలా పెట్టేసుకొని శంకుస్థాపన చేసేసా. ఇప్పుడు డెకరేషన్ స్టార్ట్ చేయాలి.
ఏం చేస్తున్నారు సివిల్ ఇంజనీర్ గారు ఆలోచిస్తున్నారు షో యూ రాజా షో యూ ఫస్ట్ స్టార్టింగ్ లోనే గెస్ట్ తర్వాత గోస్ట్లకు తయారవుతుంది జాగ్రత్త పోస్ట్ నువ్వు గోస్ట్ అది బేసిక్ గా యాక్చువల్ గా పెట్టచ్చు ఇట్లా క్రిస్మస్ ట్రీ విత్ హోస్ట్ అండ్ గోస్ట్ అని ఇలా పెట్టేసాం అనమాట దీన్ని. ఇప్పుడు మనం దీనికి ఏం చేయాలి అంటే వీటితో డెకరేట్ చేసుకుందాం ఫస్ట్. ఓకే, ఇవన్నీ పార్టీ షాప్స్ ఎక్కడైనా దొరుకుతాయా? ఎస్, ఏ పార్టీ షాప్స్ లో అయినా మీకు ఇవి దొరుకుతాయి. ఈవెన్ ఆర్చీస్ కానివ్వండి, స్టేషనరీ కానివ్వండి, హిమాలయ బుక్ వరల్డ్, ఐ మీన్ సే అలా ఏ బుక్ స్టోర్స్ కానీ స్టేషనరీస్లో, పార్టీ షాప్స్లో, ఆర్చీస్లో మీకు ఇవి దొరికిపోతాయి. సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలి అంటే దీన్ని లేకపోతే ఎప్పుడో ఒకసారి ఇంట్లో ఫంక్షన్స్ అయినప్పుడు మిగిలి ఉంటాయిగా ఫంక్షన్ సామాన్లు, దాంతో కూడా చేసుకోవచ్చు. ఇట్స్ అప్ టు యూ. సో ఇప్పుడు మనము ఇది అయిపోయింది కాబట్టి ఇవి ఉన్నాయి కదా, ఇలాంటివి మీకు చాలా గిఫ్ట్ షాప్స్లో కానీ చాలా చోట్ల దొరుకుతాయి. సో ఇలాంటివి తీసుకొని మీరు దీనికి ఇలా మనము డెకరేషన్ ఐటమ్స్, ఎస్ డెకరేషన్ ఐటమ్స్ ఇలా ప్లేస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఎనీ డెకరేషన్ థింగ్స్ కదా ఎనీ డెకరేషన్ ఐటమ్స్ సారీ కట్టిన ఫీలింగ్ వస్తుంది. చేసుకున్నాం కదా. సో మనం పైన ఏం చేద్దాం అంటే స్టార్ है ना, स्टार ऊपर लगाएंगे. దీంతో స్టార్ట్ చేద్దాం. ఇది ఉంది కదా, ఏది దీన్ని ఫస్ట్ ఇలా చేసేసుకుంటున్నాం. ఇప్పుడు వీటిని ఇలా నీట్గా చేసుకొని
Jingle bell, jingle all the way. Na na na, it's the right na na na. Hey, jingle bell. ఇంత కష్టపడి చేశాను. సరే మీ ఇద్దరికిద్దరు పొగడతలు అయిపోతే ఆబ్వియస్లీ చేయలేదానే. ఎంత కష్టపడ్డాను తెలుసా ఇద్దరం. కానీ ఏసీ ఉంటుంది కాబట్టి చెమటలు రావు. అమ్మో ఏసీ ఇప్పుడు చూస్తున్నా ఉందా లేదా అని. అదేలే అంటే మన సెంట్రల్ సెంటర్. సరే సర్లే ఇంకా ఆపండి, స్టార్ట్ చెప్పండి ఇంకా లాస్ట్. సో గైస్ ఇది ఇలా మంచిగా మేము నీట్గా డెకరేట్ చేసుకున్నాము. మీకు అన్నీ ఇంకోటి ఏంటి అంటే కొన్ని పార్టీ షాప్స్లో దొరుకుతాయి అండ్ కొన్ని ఇంట్లోనే డిస్పోజబుల్స్ ఉంటాయి కదా, వాటితో కూడా మీరు ఇవి చేసుకోవచ్చు ఇంట్లో, యూజ్ అండ్ త్రో టైప్లో. ఇట్స్ లైక్ రీసైక్లింగ్. ఇట్ ఇస్ సో క్యూట్. యా బట్ Beautiful. వస్తుందో కదా. అండ్ వెల్ సో we are so proud of ourselves by the way. వీ హ్యావ్ టు బి Yes. ఇంత కష్టపడి చేసినందుకు. అండ్ ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ మా ఇద్దరి తరఫున మేరీ అండ్ ఎస్ సో ఇది కనుక మీకు నచ్చినట్టయితే ఇంట్లో డెఫినెట్గా ట్రై చేసుకోండి. అండ్ ఎక్కువ మనీ వేస్ట్ చేసుకోవద్దు ఇలాంటి ఐటమ్స్కి. సో ఇంట్లో ఉన్న ప్రోడక్ట్స్తోనే మీరు చేసుకోండి. అండ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ధమాకా ఛానల్. అండ్ ఎస్ డెఫినెట్గా కింద కమెంట్ సెక్షన్లో ఎలా చేసాము ఏంటి. మేరీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ యో. Merry Christmas. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas and a Happy New Year. Wow! Beautiful. ఇప్పుడు వచ్చింది అసలు గ్లో. ఓకే టాటా, బాయ్ బాయ్. Bye. Take care. And yes, do like, share and And subscribe.